ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాశుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు దైవ ప్రార్థన యొక్క పరమార్థం ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం శ్రావణ మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు. ఈరోజు శ్రావణ శుద్ధ త్రయోదశి. ఈ పూర్ణిమ ముందు త్రయోదశి సర్వశుభాల్ని కలిగిస్తుంది. ముఖ్యంగా శ్రావణ మాసంలో దీనికి చాలా ప్రత్యేకత ఉంది. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, శుభకార్యాలు సత్ఫలితాలని కలిగించడమే కాకుండా స్థిరమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తాయి. ఇక ఈరోజు వారం ఇందువారం లేదా సోమవారం. ఈరోజు చేపట్టేటువంటి బియ్యం దానం సోముడి ద్వారా అంటే చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని పోగొడుతుంది, ప్రశాంతతని పెంచుతుంది. ఇక ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రవి యొక్క స్థితి స్వక్షేత్ర స్థితి, సింహక్షేత్ర స్థితి. స్వక్షేత్రంలో ఉండేటువంటి రవి అధికారాన్ని కలిగించడంలో చాలా సమర్థుడు. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు వృత్తిలో ఏర్పడతాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కూడా అవగాహనతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. చిక్కుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. కుటుంబ బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులకై చేపట్టేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి ఉత్తమ చర్యలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది, శుభ పరిణామాలని కలిగిస్తుంది, అవమానకర సంఘటనల నుంచి రక్షిస్తుంది. స్థిరాస్తి విక్రయాలు వంటివి ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యంతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. గృహ విషయాలు బాగా అనుకూలిస్తే వాహన సౌఖ్యం ఏర్పడుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. నూతన కార్యక్రమాలని అవలీలగా ప్రారంభించగలుగుతారు. శత్రు భీతి పోతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు బాగా అనుకూలిస్తాయి. ప్రయాణాలు అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం, శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి పూజాది కార్యక్రమాలు ఆర్థిక అభివృద్ధికి దోహదపడతాయి. కోర్టు సంబంధిత లావాదేవీలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు విజయాలను తెచ్చిపెడతాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. రాజకీయపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తే సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆదాయం ఉన్నప్పటికీ వ్యయం కూడా సమాంతరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపం ఏర్పడుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం వెంకటేశ్వర స్వామి. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్వామిని పూజించడం వంటి ఉత్తమ చర్యలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. జన్మ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి చిరాకుల్ని దూరం చేస్తుంది. ఆర్థిక పునఃప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయం ఎక్కువగా ఉంటుంది. అధిక ఖర్చులు ఏర్పడతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రతికూలతని ఎదుర్కోలేనటువంటి పరిస్థితులు కూడా తారసపడతాయి. రాజకీయపరమైనటువంటి అంశాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఇబ్బందులు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో విఘ్నాలు, జాప్యాలు కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో కూడా చిరు సమస్యలు ఏర్పడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించడం, గణపతికి పూజలు నిర్వహించడం ద్వారా గ్రహ శాంతి ఏర్పడుతుంది. విజయాలు దగ్గరవుతాయి. భూ సంబంధిత లావాదేవీలు, ప్రక్రియలు ఈరోజు మీకు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటే స్థిరాస్తి విషయాలు బాగా కలిసి వస్తాయి. వాహన సంబంధిత వ్యవహారాల్లో కూడా అనుకూలత ఏర్పడుతుంది. విదేశీ వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. కుటుంబ వ్యవహారాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి.
ఈరోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామిని తమలపాకులతో పూజించడం వంటి ఉత్తమ చర్యలు గ్రహ అనుకూలతని రెట్టింపు చేస్తుంది. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఉద్యోగ సంబంధిత నూతన ప్రయత్నాలు, పునఃప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ వ్యవహారాల్లో చిరాకులు ప్రబలమవుతాయి. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ప్రతికూలత కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ, ఏకాగ్రత లోపిస్తాయి. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో చిరు పొరపాట్లు దొరికేటువంటి అవకాశాలు లేకపోలేదు. గృహ సంబంధిత విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. విదేశీ వ్యవహారాల్లో మాత్రం అనుకూలత సాధించుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు మీరు మహాకాళి అమ్మవారి దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు మనోధైర్యాన్ని పెంచి గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది, విపత్తులని దూరం చేస్తుంది, విజయాలను దగ్గర చేస్తుంది. విదేశీ సంబంధిత ప్రయాణాలు, సంభాషణలు, లావాదేవీలు ఈరోజు మీకు కలిసి వస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార ప్రయోజనాల్ని సాధించుకోగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు ఉద్యోగపరంగా తీసుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అభివృద్ధి గోచరిస్తుంది. ప్రభుత్వపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలత సాధించుకోగలుగుతారు. స్థిరాస్తి విషయాలు బాగా కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్వామిని పూజించడం వంటి ఉత్తమ చర్యలు గ్రహ అనుకూలతని రెట్టింపు చేస్తుంది. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి జాప్యాలని దూరం చేస్తుంది. విద్యా సంబంధిత నూతన ప్రయత్నాలు, పునఃప్రయత్నాలు, విదేశీ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాల్లో అవరోధాలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. నూతన ఒప్పందాల ద్వారా లబ్ధిని చేకూర్చుకునేటువంటి అంశాలు కూడా లేకపోలేదు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు బాగానే కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు మానసిక ప్రశాంతతని పెంపొందింపచేస్తుంది. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని దూరం చేస్తుంది. దూర ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి అంశాలు ఆకస్మికంగా కలిసి వస్తాయి. స్థిరాస్తి విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాన్ని త్వరితగతిని పొందగలుగుతారు. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు బాగా అనుకూలిస్తాయి. వృత్తిలో కూడా అభివృద్ధి గోచరిస్తుంది. ఆనందకర వాతావరణం గృహంలో నెలకొని ఉంటుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అనుకూలతని రెట్టింపు చేస్తుంది. వివాదాస్పద సమస్యలకు పరిష్కారాలు తెచ్చిపెడుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని సమర్థతతో ఎదుర్కోగలుగుతారు. భాగస్వాములతో చిరు సమస్యలు తలెత్తుతాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పొరపాట్లు దొరికేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత లోపిస్తుంది. విద్యా సంబంధిత విషయాల్లో మాత్రం అనుకూలత కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఆర్థికపరమైనటువంటి చిక్కుల్ని దూరం చేస్తుంది. ఆదాయాన్ని పెంచుతుంది. రాజకీయ నిర్ణయాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో అనుకూలత సాధించుకోగలుగుతారు. నూతన కార్యక్రమాల్ని అవలీలుగా ప్రారంభించగలుగుతారు. బలమైనటువంటి మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. రాజకీయ లబ్ధి కూడా ఏర్పడుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సఖ్యత ఏర్పడుతుంది. వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి.
ప్రయాణాలు సుఖవంతం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామిని తమలపాకులతో పూజించడం వంటి చర్యలు మనోధైర్యాన్ని పెంచి విజయాల్ని దగ్గర చేస్తుంది. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజృంభించగలుగుతారు. రాజకీయ లబ్ధి చేకూరుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు అనుకూలతని కలిగిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి జాప్యాలకి, విఘ్నాలకి స్వస్తి చెప్పగలుగుతారు. నూతన ఆనందం గృహంలో చోటు చేసుకుంటుంది. కార్యసిద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. స్థిరాస్తి విషయాల్లో కూడా అనుకూలత సాధించుకోగలుగుతారు. విద్యాబలం చేకూరుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. ముఖ్యంగా శని రాహువుల ద్వారా, గురుకుజుల ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని దూరం చేస్తుంది. ఆర్థిక నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. చక్కటి కోరికల్ని భగవంతుడికి విన్నవించుకోవటమే ప్రార్థన అంటాం. ఈ ప్రార్థన ద్వారా ఉత్తమమైనటువంటి విజయాలు మనం సాధించుకుంటాం. ఈ ప్రార్థన యొక్క పరమార్థం ఏమిటో పరిశీలిద్దాం. భగవంతుడు ఒకడు ఉన్నాడని, సృష్టిలో సకల జీవరాశుల మనుగడకు కారణభూతుడు అతడేనని తెలుసుకోగలిగినటువంటి జ్ఞానం కలిగిన వాడు మనిషి ఒక్కడే. అందుకే జ్ఞానం తెలిసిన దగ్గర నుంచి తనకే కష్టం కలిగినా, తనకు ఏ అవసరం తీరాలన్నా మనకు అతీతమైనటువంటి ఆ శక్తిని వేడుకుంటాం. 2 చేతులు జోడించి, నేత్రాలు నిమీలితం చేసి కాసేపు మనసుని ఆ శక్తి మీద నిలపటానికి ప్రయత్నం చేస్తాం. దీన్నే ప్రార్థన అంటాం. ప్రా ప్లస్ అర్థన అంటే చక్కటి కోరిక అని అర్థం. ఋషులైన వాళ్ళు ఆత్మతత్వాన్ని తెలుసుకుని జన్మరాహిత్యాన్ని కోరుకున్నవారు ప్రాపంచిక సుఖాల కోసం, విషయవాంఛలు, సాంసారిక బంధాల పరిరక్షణ కోసం ఎప్పుడూ దైవధ్యానం చేయరు. భావబంధాల ఊబిలో చిక్కుకుని దైనందిత సమస్యల విషవలయం నుంచి బయటపడలేని పామరులు, సామాన్యులు మాత్రమే భగవతత్వాన్ని తెలుసుకోలేక అర్ధరహితమైనటువంటి కోరికల్ని కోరుకుంటారు. తీరని కోరికలు మనసును కలవరపెట్టినప్పుడు, కలుషితం చేసినప్పుడు ఆ కోరికలకు మూలమైనటువంటి మనసుని కట్టడి చేసుకోవటానికి ప్రయత్నించాలి. భగవంతుణ్ణి ఈ రకంగా ప్రార్థించాలి. నీతి బాహ్యమైన, సమాజ దూషితమైన ఎలాంటి అవినీతికర, అనైతిక పరిస్థితులకు నా మనసు గురి కాకుండా నీయందే లగ్నమయ్యేటట్లు, మంచి మార్గం వైపు పయనించేటట్లు చెయ్యి స్వామి అని ఈ ప్రార్థన చేసినట్టయితే ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. సర్వవ్యాపకుడైనటువంటి ఓ పరమాత్మ, మనసులో అవినయాన్ని తొలగించు. ప్రాపంచిక సుఖాలని ఎండమావి కోసం వెంపడాడక సకల జీవరాశుల మీద దయను పెంపొందించి సంసార సాగరాన్ని నుంచి నన్ను గట్టెక్కించు అని దైవాన్ని ప్రార్థించాలి. అప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఇది నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ఈరోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల వివరాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహాల స్థితిగతులను పరిశీలించినట్లయితే చంద్రుడు శత్రుక్షేత్రమైనటువంటి మకర రాశిలో సంచరిస్తున్నాడు. కాబట్టి చంద్రుడి యొక్క బలాన్ని పెంచడానికి చంద్రమౌళీశ్వరుడైనటువంటి పరమేశ్వరుడికి మారేడు దళాలతో పూజ చేయాలి. నేటి గ్రహాల స్థితిగతులను బట్టి దీర్ఘకాలం గుర్తుండిపోయేటటువంటి పనులు చేయటానికి ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అంతేకాకుండా ఈరోజు ప్రధానంగా వ్యవసాయ రంగానికి అనుకూలమైనటువంటి రోజుగా చెప్పవచ్చు. పుష్పాలు, ఫలాలు, వీటికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసుకునేటటువంటి వారికి ఈరోజు అనుకూలమైన కాలం. ప్రధానంగా అరటి, సపోటా, బొప్పాయిలకు సంబంధించినటువంటి వ్యాపారాలలో ఈరోజు చక్కటి అభివృద్ధిని సాధించవచ్చు. అంతేకాకుండా అన్నప్రాసన, నామకరణం, ఉయ్యాలలో వేయటం ఇలాంటి కార్యక్రమాలను ఈరోజు చాలా చక్కగా నిర్వహించుకోవచ్చు. ఇవి ఈనాటి గ్రహఫలం అంశంలోని విశేషాలు. గృహబలం అంశంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. శ్రావణ సోమవారం సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఈశ్వరుడు ఐశ్వర్యప్రదాయుడు కాబట్టి లక్ష్మీదేవి యొక్క కృపను అందరం కూడా సంపాదించుకోవాలి అన్నా, ఆ తల్లి అనుగ్రహాన్ని పొందాలన్నా శివానుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. అందుచేత సోమవారం నాడు ప్రతి గృహంలో కూడా అభిషేకార్చన నిర్వహించడం
సర్వే సర్వత్రా కూడా శుభదాయకం. అంతేకాకుండా శివుని యొక్క వాహనమైనటువంటి నందీశ్వరుని సేవ సర్వే సర్వత్రా కూడా శుభదాయకం అవుతుంది సోమవారం నాడు. మీరు గనక నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక అంటూ నందీశ్వరుని యొక్క దేవాలయానికి కానీ లేక శివాలయానికి కానీ వెళ్ళి శివుని యొక్క ఎదుటన ఉన్నటువంటి నందీశ్వరునికి గనక ఒక సోమవారం నాడు తప్పనిసరిగా తెల్లటి నూతన వస్త్రాన్ని గనక ఆయన వీపు పైన గనక వేసినట్టయితే మీ గృహంలో సంతానానికి వివాహం ఆలస్యంగా గనక అవుతూ ఉన్నట్టయితే తప్పనిసరిగా వివాహం కుదిరి తీరుతుంది. అంత గొప్ప విశేషం నందీశ్వరుని యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాల వలన సంభవిస్తుంది. అంటే మనం శివాలయాన్ని దర్శించినప్పుడు ఆ నందీశ్వరుని చెవిలో నందీశ్వర శివుణ్ణి దర్శించడానికి అనుగ్రహం ఇవ్వవలసింది అని ప్రార్థన చేస్తే శివుణ్ణి దర్శించడానికి వెళ్ళాలి అని కదా శాస్త్రం. అలా వెళ్ళి స్వామివారిని దర్శించుకొని వచ్చిన తర్వాత నందీశ్వరుని యొక్క పృష్ఠభాగం ఎడమ చేతిలో పట్టుకొని ఈ 2 వేళ్ల ఇట్లా 2 కొమ్ముల మధ్య కూడాను స్వామివారిని చూస్తూ నంది కొమ్ముల మధ్యగా మన కోరికను విన్నవించుకున్నట్లయితే ఆ నందీశ్వరుడి పైన ఆ పరమేశ్వరుడు పరమేశ్వరి అలా ఉన్నట్టుగా భావించుకొని మన కోరికను గనక చెప్పుకున్నట్లయితే వెనువెంటనే కోరిక సిద్ధింపచేస్తాడు నందీశ్వరుడు. ఆ నందీశ్వరుడికి గనక వస్త్రదానం చక్కగా వస్త్రాన్ని గనక కప్పి నమస్కృతాంజలి గనక ఘటించినట్లయితే సర్వే సర్వత్రా కూడా శుభం చేకూరుతుంది సోమవారం నాడు. అందుకే నందిని ధ్యానం చేసేటువంటి సంప్రదాయం కూడా మనకు చాలా చక్కగా శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. ఇక సోమవారం రోజున ఇంటి నిర్మాణ విషయంలో కూడా ఆచరించవలసినటువంటి విధానాలు చాలా చక్కగా చెప్పారు. భూ సంబంధమైనటువంటి కార్యాలు ఏవైనా సరే సోమవారం నాడు మీరు ప్రారంభించుకోవచ్చు. వెండి వస్తువులను ఉపయోగించుకోవడం కూడా సోమవారం నాడు మంచివి. తెల్లని వస్త్రాలు ధరించడం, ముత్యాల ఆభరణాలు ధరించడం, మీ ఇంట్లో ఉన్నటువంటి సంతానానికి నృత్యాది కళలు ఏమైనా సరే అభ్యసించాలి అనేటువంటి భావన మీలో గనక ఉన్నట్లయితే వారికి సోమవారం నాడు ప్రారంభించడం చాలా విశేషం. దక్షిణ దిక్కుగా ప్రయాణం సోమవారం నాడు చేయవచ్చు. దానివల్ల నష్టం ఏమీ లేదు. కృషి క్రియలు సమస్త వాస్తుకర్మలు కూడా సోమవారం నాడు ప్రారంభించవచ్చు అని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పినటువంటి విశేషాంశం. ఏది ఏమైనప్పటికీ సర్వేశ్వరుడు సర్వదా జగద్రక్షకుడై మన యొక్క ఆశలు ఆశయాలు కోరికలు ఇవన్నీ నెరవేర్చడానికి వీలుగా మనం శివాభిషేకం మాత్రం మరువకూడదు. శివ శివేతి శివేతివా, భవ భవేతి భవేతివా, హర హరేతి హరేతివా, భజ మన శివమేవ నిరంతరం అంటూ ఆ పరమేశ్వరుని ధ్యానం చేయాలి. స్వామివారికి తుమ్మి పూలంటే చాలా ఇష్టం. మీ ఇంట్లో గృహంలో తప్పనిసరిగా తుమ్మి పూలను పెంచండి. విష్ణుమూర్తికి తులసి దళాలు ఏ విధంగా ప్రాశస్త్యాన్ని పొంది ఉన్నాయో అలాగే శివపరమాత్మకు తుమ్మి పూలతో పూజ చేయటం సర్వే సర్వత్రా శుభదాయకం. కాబట్టి ఇంటి ముంగిట ఆ తుమ్మి పూలు చిన్ని చిన్నివిగా పూస్తాయి. కాబట్టి తుమ్మి పూల చెట్లను మీరు గనక పెంచినట్లయితే మీ ఇంటి ముంగిట శివానుగ్రహం ఎల్లవేళలా కూడా విరాజిల్లింపబడుతోంది అని చెప్పేసి అర్థమన్నమాట. గో వృషభ వివాహం అని చెప్పేసి మనకి కార్తీక మాసంలో చేసి ఆ వృషభాన్ని ఊళ్ళో వదులుతూ ఉంటారు. అది ఈశ్వర వాహనంగా గ్రామస్తులంతా కూడా భావిస్తారు. అటువంటి ఆ యొక్క పెద్ద భావనాతత్వంతో ఉన్నటువంటి నందిని మనం ఈశ్వర వాహనంగా ఇంటి ముంగిట కనుక వచ్చినట్లయితే దానికి గ్రాసం కానీ పళ్ళు కానీ సోమవారం నాడు కనుక తినిపించినట్లయితే మీ గృహం సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావంతో విరాజిల్లుతుంది అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళు ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని పొందటానికి సోమవారం నాడు పాటించవలసినటువంటి ముఖ్య సూత్రం ఏదైనా ఉన్నదా
అన్నది ప్రశ్న. శివానుగ్రహం ఉన్న చోట అనారోగ్యాలు ఉండవు. ఐశ్వర్య ప్రదాత ఈశ్వరుడు. ఐశ్వర్యం అంటే ఏమిటి? ఆరోగ్యమే ఐశ్వర్యం, ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు కదా. అందుచేత పరమేశ్వరునికి ప్రీతివంతమైనటువంటి మారేడు చెట్టును మీరు ఇంటి ముంగిట నాటి చక్కగా నిత్యం కూడాను ప్రదక్షిణాలు ఆచరిస్తూ చెంబెడు నీళ్లు పోసినా ఆరోగ్యప్రదమైన జీవితానికి నాంది వాక్యం పలికిన వారవుతారు. అంతేకాకుండా మహామృత్యుంజయ జపం అని చెప్పేసి ఉన్నది. ఆ మహామృత్యుంజయ జపాన్ని చక్కగా అనుష్ఠానం చేసుకుంటూ మీరు గనక శివార్చన గనక చేసినట్లయితే సర్వే సర్వత్రా కూడా ఆరోగ్యప్రదమైన జీవితాన్ని పొందటానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా మీరు ఒక రాగి చెంబును తీసుకొని ఆ రాగి చెంబు నిండా నీటిని గ్రహించి మీ యొక్క ఎడమ చేతిలో ఉంచుకొని దానిపైన కుడి చేత్తో మూసివేసి మాం భయాత్ సర్వతో రక్ష శ్రియం వర్ధయ సర్వదా శరీరారోగ్యం మే దేహి దేవదేవ నమోస్తుతే అనేటువంటి శ్లోకాన్ని 11 సార్లు ఉచ్చరించి ఆ నీటిని గనక స్వీకరించినట్లయితే కింద పెట్టకుండా తప్పనిసరిగా ఆరోగ్యం చేకూరి తీరుతుంది. మరికొన్ని ముఖ్య విషయాలు మర్నాడు చెప్పుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.